ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అతి కష్టం మీద నేను ధ్రువ్ దగ్గరయ్యాము. ఇప్పుడు తనకి అందరికంటే నేనే ఇంపార్టెంట్. నేను దీన్ని ఎవరిని మార్చనివ్వను, ఎవరిని రానివ్వను. థ్యాంక్ యూ బాబు. నేను వీరేంద్రకి ఖచ్చితంగా చెప్తాను. నువ్వు మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు చాలా పెద్ద సాయం చేసావు. థ్యాంక్ యూ. అమ్మా, వీరు అనే అరెస్ట్ అయిన దగ్గర నుంచి నేను మొదటిసారి నవ్వుతూ చూస్తున్నాను. ఏమైందమ్మా? నువ్వెప్పుడు నాకు నిరూపించాలని అనుకున్నావు కదా, నువ్వు కూడా వీరేంద్రలాగా నాకు యోగ్యమైన కొడుకువని. ఈరోజు నేను నీకు అవకాశం ఇస్తాను. ఏదో ఒకటి చేసి సరిగ్గా రాత్రి 8 గంటలకి మన సూర్యవంశీ కుటుంబం మొత్తం ఇక్కడ ఒకే దగ్గర ఉండేలా చూడు. ఉన్నతికి నేను కాల్ చేస్తాను. రాత్రి 8 గంటలకి? అంతగా ఏముందమ్మా? నీకు తెలుసా, వీరేంద్ర నా యోగ్యుడైన కొడుకెందుకు? ఎందుకంటే వాడు తన తల్లిని ఎప్పుడూ ఎలాంటి ప్రశ్నలు అడగడు. రాత్రి 8 గంటలకి? సరే అమ్మా. వదినా, నాకు తెలుసు నువ్విదే అనుకుంటున్నావు కదా. నువ్వింత సపోర్ట్ చేసిన తర్వాత కూడా నేను ఇలా బలహీన పడిపోయాను అని, వీరేంద్ర గారి దగ్గరికి వెళ్ళిపోయానని. వదినా, నాకు తెలుసు మీరు బలహీనురాలు కాదని. నిజానికి మీరు మంచి మనసున్న వ్యక్తి. అందుకే అందరూ మీకు మంచివాళ్లుగా కనిపిస్తారు. దాన్నే వీరేంద్ర గారు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. లేదు రేఖ, నేను ఆయన కళ్ళల్లో పశ్చాత్తాపం చూశాను. ఆయన తన కోపానికి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు. నిజంగానే వదినా? ఇప్పుడైనా సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? భలే టైమింగ్ కదా ఆయనది. ఇన్నేళ్ల నుంచి ఆయన మిమ్మల్ని హింసిస్తూ వచ్చారు, మిమ్మల్ని దారుణంగా కొట్టారు. ఇన్నాళ్ళు ఆయన మొత్తం తప్పులన్నీ, ప్రాబ్లమ్స్ అన్నీ మీవే అనిపించేలా చేశారు. అప్పుడైనా ఒక్కసారి కూడా రియలైజ్ అవ్వలేదే అసలు ప్రాబ్లమే స్వయంగా ఆయనే అని. ఇప్పుడు ఒక 2 రాత్రులు జైల్లో గడిపాక దుర్మార్గుడి నుంచి ధర్మాత్ముడైపోయాడా? కానీ ఇలా జరుగుతుంది కదా రేఖ. ఎవరికైనా వాళ్ళ తప్పు తెలిసొస్తే వాళ్ళు రాత్రికి రాత్రి మారిపోతారు. కానీ ఆయన కళ్ళల్లో కన్నీళ్లున్నాయి. అవి పశ్చాత్తాపంతో వచ్చినవి. వదినా, అది పశ్చాత్తాపం కాదు, అవకాశవాదం. ఇదెందుకు చెప్తున్నారంటే మీరు ఆయన మీద పెట్టిన కేసుని మీరు వెనక్కి తీసుకుంటారని, అండ్ రేపు ఆయన లాకప్ నుంచి పెద్ద జైలుకి షిఫ్ట్ చేయకూడదని. వదినా, ఇలా ప్రేమ కుటుంబం అని అబద్ధపు వాగ్దానాలు చేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరాయన బుట్టలో గనక పడిపోయారంటే అప్పుడు మళ్ళీ మీ జీవితంలో అవే కథలు మొదలవుతాయి. ఇప్పుడు అతి కష్టం మీద దాన్ని మార్చుకున్నారు. మీరే ఒకసారి ఆలోచించండి. ఎన్నేళ్ల నుంచి ఆయన మిమ్మల్ని కేవలం బాధ పెట్టారంతే. బాధలు తప్ప ఇంకేమీ ఇవ్వలేదు. అండ్ ఇప్పుడు ఆయన తప్పులకి లెక్క చెప్పుకునే సమయం వచ్చేసరికి ఆయన మిమ్మల్ని తాళం చెవిలా యూజ్ చేసుకుని ఆయన విడుదలయ్యి బయటకు రావాలని చూస్తున్నారు. ఇంకేమీ లేదు. పూర్ణిమ వదినా, ఇదొక ట్రాప్. ఈసారి గనక మీరు ట్రాప్ లో పడిపోయారంటే దీని నుంచి మళ్ళీ మీరు ఇంకెన్నిటికీ బయటపడలేరు. ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. మనం ఇంటికి వెళ్ళటం మంచిది. అందరూ మన కోసం ఎదురు చూస్తుంటారు కదా. మీ భార్య మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. రాఘవ్ బావా, నువ్వొచ్చి ఇది చూడాలి. ఏమైంది? రా బావా. పెద్దింటి వాళ్ళ పెద్ద పనులు. అవునండి, మన సిటీలోనే చాలా సంపన్న కుటుంబానికి సంబంధించిన గృహహింస జరిగిన ఒక పెద్ద గంభీరమైన విషయం బయటపడింది. ఇదేం ఎవరో స్ప్రెడ్ చేసిన పుకారు కాదు. ఏమైంది ఉంది? ఎందుకు నడుస్తున్నావు? ఒక్కడు
చూడండి, రేఖ వదిన మళ్ళీ ఏం చేసేశారో. ఈ సంచలన కేసుకి ప్రత్యక్ష సాక్షి మన సొంత రిపోర్టర్ మిసెస్ రేఖా చౌదరి సూర్యవంశీ. అవునండి, మన సిటీలోనే పలుకుబడి ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ భార్య. అయినా ఎంతకాలమని ఆడవాళ్లు తమ భర్తలు చేసిన దారుణాలు, అత్యాచారాలు సహిస్తుంటారు? వాళ్ళ కుటుంబ గౌరవాన్ని కాపాడాలనే పక్కతో వాళ్ళ గొంతులు ఎంతకాలం నొక్కేస్తారు? నేను ఈ ప్రశ్న అడిగేది కేవలం వాళ్ళని మాత్రమే కాదు, నిజానికి మొత్తం సమాజాన్ని అడుగుతున్నాను. ఎందుకంటే బాధితురాలని చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది, ఆవిడ మీద జరుగుతున్న అత్యాచారాలు ఈనాటివి కాదు, నిజానికి చాలా పాతవే. పైగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొత్తం సూర్యవంశీ మ్యాన్షన్ లోని 4 గోడల మధ్యలో వాళ్ళ ఇంటి కోడలకి మాటి మాటికే అన్యాయం జరుగుతూనే ఉంది. మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కళ్ళు మూసుకుని కూర్చునిపోయారా? ఇదైతే నా స్టోరీ కానే కాదు. ఎవ్వరూ పాపం వాళ్ళ అమాయకపు కోడల కోసం ముందుకు రాలేదు. పాపం వాళ్ళింటి కోడలు పూర్ణిమ వీరేంద్ర ఈ విషయం మొత్తంలో బాధితురాలు. ఆవిడ నోరు విప్పాలి అనుకున్నప్పుడు ఆవిడ భర్త, అత్తమామలు, మరిది అండ్ మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ ఆవిడని భయపెట్టి నోరు మూయించేశారు. ఆకృతి, ఒకవేళ రేఖ కాల్ చేస్తే నేను మీటింగ్లో ఉన్నానని చెప్పు, ఓకే? అసలు ఏంటి గొప్పింటి వాళ్ళు? వాళ్ళ ఆలోచన ఇంత చీప్ గా ఉంటుందా? నిజంగానే పేరు గొప్పది కానీ పనులు నీచమైనవి. ఏదో చివరికి మన ఛానల్ రిపోర్టర్ మిస్టర్ రేఖా చౌదరి ధైర్యం చేసింది. ఇంకా ఒక బలహీనమైన నిస్సహాయ స్త్రీకి న్యాయం జరిగేలా చేయడానికి పోలీసులకి కంప్లైంట్ చేసింది. అండ్ ఈ కారణం చేతే గృహహింస అపరాధి మిస్టర్ వీరేంద్ర గారు ఈ రోజు ఆయన చేసిన దారుణాలు, నేరాలకు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. రిపోర్ట్ కాదు. కానీ మిస్టర్ వీరేంద్ర గారు ఒక్కరే ఎందుకు జైల్లో ఉన్నారు? మరి ఆయనకు సహకరించిన వాళ్ళు నోటికి తాళం వేసుకుని నోరు మూసుకొని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండిపోయినా పూర్ణిమ గారు నేరస్తులు కాదంటారా? ఒకవేళ అయ్యుంటే మరి కుటుంబం మొత్తంలో జైల్లో పెట్టాల్సిన అవసరం లేదంటారా? ప్రశ్న ఇప్పటికీ అదే. సూర్యవంశీ కుటుంబ కోడలు గృహహింసకి ఎందుకు గురైంది? ఇలాంటి కుటుంబాలు అతి సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నవాళ్లు, బాగా చదువుకున్న వాళ్ళు ఉండే కుటుంబం వాళ్ళ ఇంటి ఆడవాళ్ల మీద జరుగుతున్న గృహహింస విషయాలను అణిచిపెడితే అప్పుడు సమాజంలో ఉన్న ఒక మామూలు స్త్రీ పరిస్థితి ఏంటి? తన గొంతు ఇంకెక్కడ తెరుచుకుంటుంది? పైగా అన్నిటికంటే పెద్ద విషయం, ఈ గృహహింసలు అసలు ఎప్పుడు ఆగుతాయి? ఆ ఇంట్లో మన రిపోర్టర్ ఉంది కాబట్టి సరిపోయింది. మిస్టర్ రేఖా చౌదరి కూడా ఆ ఇంటి కోడలే. ఆవిడ తన కుటుంబం ఎన్ని విధాలుగా వద్దన్నా సరే అన్యాయాన్ని ఎదిరించి నిలబడ్డారు. ఇంకా బాధితురాలైన పూర్ణిమ గారికి అండగా నిలబడ్డారు. ఇక ఇప్పుడు తన ఈ స్పెషల్ రిపోర్ట్ సహాయంతో ఆవిడ మన అందరినీ మేల్కొల్పటానికి ప్రయత్నించారు. అండ్ ఈ రిపోర్ట్ కోసం నేను, మా టీం ఇంకా ఎంతో మంది ఆడవాళ్లు రేఖా చౌదరికి ధన్యవాదాలు చెప్తున్నారు.